టైగర్ కన్జర్వేషన్ కోసం తెచ్చిన జీవో నెంబర్ 49 రద్దు చేయాలని నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్లో భాగంగా కొమరంభీం జిల్లాలో అన్ని వ్యాపార సముదాయాలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. ఆసిఫాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి బస్సులు పోకుండా ఆదివాసీ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నెంబర్ 49ని ఉపసంహరించుకోవాలని, పులుల సంరక్షణ సాకుతో అటవీ ప్రాంతంలో జీవిస్తున్న మూలవాసులైన ఆదివాసీలను ఖాళీ చేయించే కుట్ర జరుగుతోందని తుడందెబ్బ జిల్లా కన్వీనర్ కోవా విజయ్ ఆరోపించారు. భూములను కార్పొరేట్ పెట్టుబడిదారులకు దారాదత్తం చేసేలా ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. ఇక కొమరంభీం జిల్లాలో జీవో నెంబర్ 49 ద్వారా 339 గ్రామాలపై ప్రభావం పడుతుందన్నారు. రాష్ట్ర కేబినెట్ ద్వారా ఈ జీవో రద్దు ప్రకటన వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఏదైతే ఈ జీవో నంబర్ 49 ఉన్నదో రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రమైనటువంటి ఆర్టీసీ బస్టాండ్ వద్ద మా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మేము రాస్తారోకో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ జీవో ఏదైతే ఉన్నదో జీవో నంబర్ 49 వెంటనే రద్దు చేయకుంటే మాత్రం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే జీవో నంబర్ 49 ఉందో ఈ అటవీ శాఖ అధికారులు 339 గ్రామాల నుంచి తీర్మానం చేస్తున్నామని చెప్తున్నటువంటి మాటలు అబద్ధపు మాటలు. మా ఆదివాసీ చట్టాలైనటువంటి 170 చట్టాన్ని, అదేవిధంగా వీసా చట్టాన్ని తుంగలో తీసుకుని ఈ కొత్త చట్టాన్ని తీసుకోవడం అనేది ఇది ఏయమనే చర్యగా భావిస్తా ఉన్నా. ముందు మా ఆదివాసీ చట్టాలను గౌరవించండి, ముందు మా ఆదివాసీ చట్టాలను అమలుపరచండి. కానీ ఈ కొత్త చట్టాలను తీసుకువచ్చి మా అమాయక ఆదివాసులను, ఇక్కడ అమాయక ప్రజలను మోసం చేస్తామంటే ఇక్కడ ప్రజలు ఊరుకోరు, ఇక్కడ మా ఆదివాసీ సంఘాలు ఊరుకోవు. కాబట్టి ఒకటే కూడా తెలియజేస్తున్నాం, ఫారెస్ట్ అధికారులరా ఖబర్దార్, ఫారెస్ట్ అధికారులరా ఖబర్దార్ చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా ఈ జీవోను వెనుకకు తీసుకురాకుంటే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ప్రజలు, ఆదివాసీ సంఘాలు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు అందరూ కూడా ఈ జీవో నంబర్